చేరొచ్చిన వీళ్ళందరికీ వందనాలు పేరు పేరున. 2756 అనుదిన ఉదయకాలపు వాక్యదానం కొరకు చేరొచ్చిన వీళ్ళందరినీ బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవదానం రోజులు ప్రార్థన చేస్తారు. ప్రారంభ ప్రార్థన. ప్రభు యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన ప్రతి వారికి వందనాలు. అధ్యక్షులైన పౌలన్న గారికి వందనాలు. ప్రేమామయుడైన పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మరొకసారి నూతన సంవత్సరంలో 8వ రోజున మీ కృపా రెక్కల నీడ కింద భద్రపరచబడి సజీవులుగా ఉంచబడి ఈ ఉదయ కాలమున జూములు ఈ రీతిగా పలు ప్రదేశాల నుండి మేమందరం చేరి ప్రభా మీ సన్నిధులు ఉంటుండగా మమ్మల్ని బలపరిచి మరి ప్రార్థన చేస్తున్నాం. దయగల దేవ, మీ కృపను బట్టి మాత్రమే మాకు కావలసిన వర్తమానం అనుగ్రహించి మరి ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు పాటలు పాడే వారికి, ప్రార్థించే వారికి, వాక్యం చెప్పు వారికి, చేరి వచ్చిన ప్రతి వారికి మీ తోడు మాతో ఉంచి చక్కని వాతావరణం ఇచ్చి సరైన రీతిలో క్రమగా మర్యాదగా మీ మాటలు నేర్చుకొని ప్రభా మమ్మల్ని బలమందుటకు కృప చూపమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దేవదానం బ్రదర్కి వందనాలు. పాటలో పాడుటకు నంది రాజారావు గారు ప్రొద్దుటూరు నుంచి మన దగ్గర పాట పాడుటకు సిద్ధంగా ఉండగా బ్రదర్ ఆహ్వానిస్తున్నాం. వందనాలు బ్రదర్ రాజారావు. కాలపు మార్నింగ్ కాన్ఫరెన్స్ కు చేరి వచ్చిన ప్రియులందరికీ వందనాలు. కీర్తన పాడుకుందాం. 982వ కీర్తన. దేవుని కృపయే గత ఏడంతా, దేవుని కృపయే గత ఏడంతా నన్ను కాపాడేనే, నిన్ను కాపాడేనే, నన్ను కాపాడేనే, నిన్ను కాపాడేనే. పాపులమైనా మనల రక్షించి సహవాసములో మనలను పెంచి, పాపులమైనా మనల రక్షించి సహవాసములో మనలను పెంచి, దేవుని వాక్య దర్శనమిచ్చి, దేవుని వాక్య దర్శనమిచ్చి నన్ను కాపాడేనే, నిన్ను కాపాడేనే. దేవుని కృపయే గత ఏడంతా, దేవుని కృపయే గత ఏడంతా నన్ను కాపాడేనే, నిన్ను కాపాడేనే. అలలను పోలిన ఆపదలన్నిటిన్, లోయల బోలిన లోపములన్నిటిన్, అలలను పోలిన ఆపదలన్నిటిన్, లోయల బోలిన లోపములన్నిటిన్ తాపించి సవరించుచు ప్రభు, తాపించి సవరించుచు ప్రభు నన్ను కాపాడేనే, నిన్ను కాపాడేనే. థ్యాంక్ యూ అన్న, అందరికీ వందనాలు. చక్కటి పాట పాడిన నంది రాజారావు గారికి యేసుక్రీస్తు నామమున వందనాలు. బ్రహ్మన్న గారు ప్రార్థన చేస్తారు.
ప్రారంభం. రెడీ మన బ్రదర్? మీట్లో ఉన్నారు, ప్రార్థన చేయండి. జీవం వల్ల మా తండ్రి, నమ్మదగిన ఆయన, పరిశుద్ధుడా మీకు వందనాలు. మీ దయచేత మేము పాడుకున్నట్లుగా మీ కృపచేత ఆయన గత ఏడంతా కాపాడారు. ఈ సంవత్సరంలో కూడా మొట్టమొదటిగా మరొకసారి మీ దాసులు మా ప్రియులు ఆశీర్వాదం అన్నని వాక్యానికి సిద్ధపరిచారు. మీ స్తోత్రాలు. పెద్దలు మా ప్రియులు పాల్ గారిని బట్టి, బర్నబాస్ గారిని బట్టి, చక్కని కీర్తన పాడిన మీ దాసుని బట్టి, చక్కని ప్రార్థన చేసిన మా ప్రియులను బట్టి కూడా మీకు స్తోత్రాలు చేసి, మంచి వాతావరణంలో గత ఏడాదంతా నాయన మీరు ఎక్కల చాటును భద్రపరిచిన దేవుడు. ఈ సంవత్సర కాలం అంతట్లో కూడా మీ కృపాక్షేమాలు రానిమని వెటు నాయన ఈ ఉదయకాల సమయంలో మీ దాసుని ఎరువుగా బలపరుచుకొని, కాని మాట రానియకుండా మీ దాసుని బలపరుచుకొని చక్కని కార్యక్రమం నడిపిస్తున్న మీ దాసులను కూడా మీ జీవముల హస్తాలకు అప్పగించుకుంటూ, ముఖ్యంగా ఈ దిన పరిచర్య యావత్తును నాయన మీ దయలో జ్ఞాపకం చేసుకొని జరగవలసిన సాయంకాల పరిచర్యలను కూడా సిద్ధపరచుమని మీ దాసుని పక్షంగా మీరు తోడయ్యండి. యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన రెడ్డమ్మన్న గారికి వందనాలు చెప్తున్నాం. మన మధ్య అందుకూరి ఆశీర్వాదం గారు ఉన్నారు, బ్రదర్ను ఆహ్వానిస్తున్నాం. వందనాలు బ్రదర్. మన ప్రాణప్రియుడు, రక్షకుడు, మన కొరకే కల్వరి శిలువలో రక్తధార కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. అదే సమయంలో 4756 రోజు ప్రభువారు ఈ సమయంలో నాకు ఇచ్చిన ఈ అవకాశంకై దేవుని స్తుతిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మరి బ్రదర్ బర్నబాస్ గారు, అంతేకాకుండా ఈ జూమ్లో ఉన్నటువంటి పెద్దలు, బాధ్యతల ప్రియులందరికీ ప్రభు అయిన క్రీస్తు యేసు నామములో ప్రేమవందనాలు తెలియజేస్తా ఉన్నానండి. తిరిగి చక్కని కీర్తన పాడిన బ్రదరు, ప్రార్థించిన రెడ్డమ్మ గారు, నడిపిస్తున్న అధ్యక్షులకి, మొదటిగా ప్రార్థించిన వారికి అందరికి కూడా ప్రేమవందనాలు తెలియజేస్తా ఉన్నాం. నేను నాకు ఇవ్వబడిన సమయాల్లో బ్రదరు ఇందాక గుర్తు చేసినట్టుగా న్యాయాధిపతుల గ్రంథంలో నుంచి మనం అప్పుడప్పుడు అక్కడక్కడ కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అధ్యాయంలో మనము దేవుని పిల్లలు మిద్యానీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు దేవుడిచ్చిన జయం, దేవుడు ఎలా సహాయం చేశాడో ఆ విషయాలు మనం విన్నాం. అంతకుముందు కూడా మనం న్యాయాధిపతుల గ్రంథంలో నుంచే వారు దేవునికి మొరపెట్టినప్పుడు గిద్యోను దేవుడు గానుగు చాటున గిద్యోను పిలిచి సిద్ధపరిచి పంపించిన సందర్భాలు మనం గతంగా విన్నాం. మరి ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుడిచ్చిన విజయాన్ని బట్టి ఇశ్రాయేలీయులు కృతజ్ఞత కలిగి గిద్యోను మాకు విజయాన్ని తెచ్చిపెట్టాడు అని వారు ఏమన్నారో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం దయతో 22, 23 వచనాలు చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 22, 23 వచనాలు చదువుకుందాం. అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మను రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మను ఏలవలనని చెప్పిరి. అందుకు గిద్యోను, నేను నా కుమారుడును మిమ్మను ఏలరాదు, యెహోవా మిమ్మను ఏలునని చెప్పాను. యెహోవా మిమ్మను ఏలునని చెప్పాను.
ప్రియమైన దేవుని సేవకులు, పెద్దలు, పరిచారకులు, ఈ జూమ్లో వీక్షిస్తున్న మా ప్రియులందరూ మనం బాగుగా ఎరిగినటువంటి సంగతులు అనేక పర్యాయాలు మనం ప్రకటించినవే, కొత్త విషయాలు కాదు. కానీ ప్రభువు నాకు ఇచ్చిన సమయంలో నాకు ఇచ్చిన తలంపులను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 7వ అధ్యాయంలో జరిగిన విజయం, 7వ అధ్యాయంలో దేవుడు 300 మందిని 3 గుంపులుగా చేసి గిద్యోను అన్నాడు వారికి తీసుకుని వెళ్ళాడు. వెళ్ళడం మనం గతంగా విన్నాము. వెళ్ళడం 32,000 మంది వరకు వెళ్ళారు యుద్ధానికి. దేవుడు అన్నాడు 7వ అధ్యాయంలో, నీతో ఉన్న వారు ఎక్కువ జనం గనక ఎక్కువ మందితో నేను విజయం ఏమనంటే, పిరికి వారు వెళ్ళిపోండి, భయం కలిగిన వారు వెళ్ళిపోండి అంటే 22,000 మంది వెళ్ళిపోయారు. ఇక 10,000 మంది మిగిలారు. గతం జ్ఞాపకం చేస్తున్నాను. 10,000 మంది కూడా ఎక్కువే అన్నప్పుడు దేవుడు ఇక్కడ ఒక టెస్ట్ పెట్టాడు. వాళ్ళు ఎలా నీళ్లు త్రాగుతున్నారో ఏంటో దాని విషయంలో చూడమని చెప్పినప్పుడు అక్కడ కూడా ఫిల్టర్ చేశాడు. మళ్ళా ఈ 10,000 మందిలో 9,700 మంది మళ్ళా తిరిగి వెళ్ళిపోయారు. 300 మంది మాత్రమే మిగిలారు. 300 మంది ద్వారా గొప్ప విజయాన్ని దేవుడు ఇచ్చాడు. 300 మంది ద్వారా దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడని కృతజ్ఞత కలిగి గిద్యోను దేవుణ్ణి స్తుతిస్తున్న సమయంలో ఇప్పుడు ఆ విజయాన్ని అనుభవించినటువంటి ఇశ్రాయేలీలు వారు ఏం మాట్లాడుతున్నారో మనం చదువుకున్నాం. వారు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు గిద్యోను ద్వారా వారు విజయాన్ని సాధించిన తర్వాత వారు ఒక ఇలా మాట్లాడుతున్నారు. ఏమిటి? మనం చదువుకున్నాం. అప్పుడు ఇశ్రాయేలీలు 22వ వచనంలో కదా, గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతుల నుండి మమ్మను రక్షించితివి. నీవు మమ్మను రక్షించావు. మిద్యానీయుల చేతుల నుండి నీవు మమ్మను రక్షించితివి అని మాట్లాడుతున్నారు. నీవే మమ్మను రక్షించావు అని చెప్పి వీరు కృతజ్ఞత కలిగి ఆయనతో మాట్లాడుతున్నాను. నీ మమ్మల్ని రక్షించావు, మిద్యానీయుల చేతిలో చనిపోవలసిన మేము, నువ్వు మమ్మల్ని రక్షించావు అని కృతజ్ఞత కలిగి వారు మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం. అంటూ వారు అన్నారు, నీవు మమ్మల్ని రక్షించితివి గనుక నీవును నీ కుమారుడు మమ్మను ఏలవలనని చెప్పిరి. మమ్మను ఏలాలి. ఇక్కడ 3 మాటలు చెప్పాడు. నీవు ఏలాలి, గిద్యోను వారు మాట్లాడుతున్నారు. 2, నీ కుమారుడు. 3వదిగా నీ కుమారుడు మమ్మల్ని ఏలండి. అంటే దాని అర్థం ఏంటంటే 3 తరముల వరకు మీదే అధికారం. 3 తరముల వరకు మీదే అధికారం. మమ్మల్ని ఏలండి. ఇలా చెప్పుకుందామా? 300 మందితో జయం తీసుకుని వచ్చినటువంటి దేవుడు వారు అంటున్నారు, 3 తరముల వరకు మీరే మాకు ఏలుకలుగా ఉండండి. గిద్యోను నాయకత్వం మీదే. ఇశ్రాయేలు మాట్లాడుతున్నారు, కృతజ్ఞత కలిగి మాట్లాడుతున్నారు. నాయకత్వం మీదే. 1 తరం కాదు, 3 తరాల వరకు నీవు ఏలాలి, నీ కుమారుడు ఏలాలి, నీ కుమారుడు కూడా ఏలాలి అని చెప్పాడు. ఇలాగున 3 తరాల వరకు మీరే మా ఏలుకలు, మీరే మా పాలకులు, మీరే మమ్మల్ని ఏలువారు మీరే అని చెప్పి ప్రజలు మాట్లాడుతున్నప్పుడు వెంటనే గిద్యోను ఎలా స్పందించాడో చూసారా? ఏమంటున్నాడు అంటే అక్కడ మనం ఎలా జ్ఞాపకం చేసుకుంటాము. ఏమన్నా, నీవు మమ్మల్ని ఏలాలి అని అన్నప్పుడు మమ్మల్ని రక్షించావయ్యా అని మొదటి మాట చెప్పారు. 2వ మాట అంటున్నారు, నీవు మమ్మల్ని ఏలాలి అన్నప్పుడు ఏమన్నారో చూడండి. 22వ నేను మిమ్మును ఏలను, నా కుమారుడు మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పాను.
ఈ మాట చాలా చిన్న విషయం కాదు. ఈ మాట చెప్పాలంటే యెహోవా మిమ్మును ఏలును. నేను కాదు యెహోవా మీరు నా కుమారులు కాదు, నా కుమారులు కాదు. ఎలా చెప్పుకుందామా? 3 తరాల వరకు తరగని అధికారం తన కన్నులు ఎదుటికొస్తే, తన కాళ్ళ దగ్గరికి వస్తే తను ఏం మాట్లాడుతున్నాడు? అధికార దాహం లేనివాడు, దేవుడినే గణపరిచిన వాడు, నాకు అక్కర్లొద్దు, నా కుమారులకొద్దు, నా కుమారునికొద్దు, అధికారం కాదు. ఆలోచించండి. నాడైనా నేడైనా అధికారం వెంట పరిగెత్తేవారు ఉంటారు, అధికారం వారిని వరిస్తుంది, అధికారం వారి దగ్గరకు వస్తుంది. ఇలాంటి వారు కూడా ఉన్నారు, లేఖనాల్లో మనం చూడగలం. అధికారం మాకు కావాలి అని అధికారం దగ్గరికి పరిగెత్తేవారు ఉన్నారు. నమ్మకమైన వారికి, విధేయత కలిగిన వారికి, దీనులైన వారికి, భక్తి కలిగిన వారికి అధికారమే వారిని దర్శిస్తుంది, వారి దగ్గరికి వస్తుంది. మనం గమనిస్తాం. అంటే ఆత్మీయులైన వారికి, భక్తి కలిగిన వారికి, విధేయత కలిగిన వారి దగ్గరికి అధికారమే వస్తుంది, నన్ను ఏలుమని. కానీ ఆత్మీయత లేని వారు, భక్తి లేని వారు ఆలోచించండి, అధికారం దగ్గరికి పరిగెత్తుతారు. లేఖనాల్లో మనం చూస్తాం. ఒకసారి మీకు మనం ఎలా జ్ఞాపకం చేసుకోవచ్చండి. ఆదికాండంలో యోసేపు విషయంలో ఏమన్నాడు? నీవు నా ఇంటి మీద అధికారిగా ఉండు. ఫరో ఏం చెప్పాడండి? ఆదికాండంలో మనకు తెలుసు కదా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనము యోసేపు విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఏమని చెప్పాడు అంటే, నా ఇంటి పైన నువ్వేముండాలి, నువ్వు అధికారిగా ఉండు అని చెప్పాడు. ఒక మాట మనం ఇలా గుర్తు చేసుకుంటాం. 41వ అధ్యాయంలో, ఆదికాండం 41వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ 41వ అధ్యాయం 38వ వచనంలో మనం చూస్తాం. ఆదికాండంలో 41వ అధ్యాయం 38 నుండి మనం చూస్తున్నప్పుడు, అతడు తన సేవకులను చూసి ఇతని వల్లే దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియబరిచెను గనుక నీ వల్లే వివేక జ్ఞానము గలవారు లేరు, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ఇంటికి అధికారివై ఉండు యోసేపు. ఫరో మాట్లాడుతుంది ఇది ఐగుప్తులో. నా ఇంటి పైన నీవే అధికారివి. ఒక మాట మనం చూడాలి, యోసేపు అధికారాన్ని వెతుక్కుంటూ వెళ్ళలేదు, యోసేపు దగ్గరకే వచ్చింది అధికారం. యోసేపు దగ్గరకే వచ్చింది అధికారం. యోసేపు వెళ్ళలేదు, యోసేపు దగ్గరకే వచ్చింది అధికారం. రెండవదిగా అక్కడ అంటాడు, నా ఇంటికి మాత్రమే కాదు, ఇంకేమన్నాడో చూడండి. 41వ వచనం, ఆదికాండం 41. ఆదికాండం 41. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. ఐగుప్తు దేశం అంతటి మీద. గుర్తుపెట్టుకోవాలి, యోసేపు ఎక్కడ ఉంటే అక్కడ. అర్థం చేసుకోవాలి. ఆశీర్వాదం, దీవెన, ఆశీర్వాదం మనం చూస్తాం. ఆత్మీయులైనటువంటి వారి దగ్గరికి అధికారం పాద నమస్కారం చేస్తుంది. ఎవరికి? ఆత్మీయులకు, భక్తి గల వారికి, విశ్వాసం గల వారికి. ఆలోచించండి, విధేయత కలిగిన వారికి అధికారమే పాద నమస్కారం చేస్తుంది, దగ్గరకు వస్తుంది. నన్నేలు, నా పైన అధికారిగా ఉండు అంటుంది. ఆత్మీయత లేనివారు, భక్తి విశ్వాసాలు లేనివారు, ఆత్మీయత లేనివారు అధికార దాహం కలిగి అధికారం దగ్గరికి వారే వెళతారు. ఇక్కడ మనం గమనిస్తాం. గిద్యోనుతో వాళ్ళు మాట్లాడింది కూడా అదే కదా. నీవు నీ కుమారుని కుమారుడు మా మీద అధికారులుగా ఉండండి.
మమ్మను ఏలండి, మమ్మను ఏలండి. మేము మీ క్రింద ఉంటాం, మీ పరిపాలనలో ఉంటాం, మేము మీ చేతి క్రింద ఉంటాం, మీరు చెప్పినట్టు వింటాం. మమ్మల్ని రక్షించావు, మిద్యానుల చేతుల నుండి మమ్మల్ని విడిపించావు. అందుచేత నీవే మమ్మల్ని ఏలాలి, నీ కుమారులు మమ్మల్ని ఏలాలి, నీ కుమారులు మమ్మను ఏలాలి అని చెప్పినప్పుడు గిద్యోను పలికిన ఎంత మంచి మాట చూడండి. ఆలోచన, ఎంత మంచి మాట గిద్యోను పలికింది. నేను మిమ్మను ఏలరాదు, నా కుమారుడు మిమ్మను ఏలడు. ఓ యెహోవాయే మిమ్మును ఏలును, యెహోవాయే. ఎంత బాగుందో చూడండి. దేవుడే మిమ్మును ఏలును గాక, దేవుడే మిమ్మును ఏలును. ఒక మాట, ఆత్మీయత లేని వారు అధికారం దగ్గరికి ఎలా వస్తారు? రాజుల గ్రంథంలో మనం బావుగా ఎరిదాం. రాజుల మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో, రాజుల మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో అదోనియా, దావీదు కుమారుడే అదోనియా, 5వ వచనం చూద్దామా? రాజుల మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనం. అగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజునగుదునని అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకునేను. ఆలోచన చేయండి. అతడంతా అతనే ప్రకటించుకున్నాడు. దావీదు ప్రమేయమేమి లేదు ఇక్కడ. దావీదు అనుకున్నాడు, నా తర్వాత సొలొమోను నా సింహాసనం మీద కూర్చుంటాడని దావీదు అన్నాడు ముందే. నా తర్వాత నా కుమారుడు సొలొమోను పాలించాడు అని చెప్పాడు. కానీ అధికార దాహం గలవాడై దావీదు వృద్ధుడిగా ఉన్నప్పుడు నేనే రాజుని అని ప్రకటించుకున్నాడు. ఇతడు అధికారం దగ్గరికి వెళ్ళిపోయాడు, ఇతడు నాయకత్వం దగ్గరికి ఇతడే వెళ్ళిపోయాడు, సింహాసనం దగ్గరికి ఇతడే వెళ్ళిపోయాడు. అగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై అనే మాట గమనిస్తాం. అర్థం చేసుకోవాలి. నేడు దినాల్లో మనం చూస్తాం, స్థానిక సంఘాల్లో కూడా, నేడు దినాల్లో స్థానిక సంఘాల్లో, అదే సమయంలో కుటుంబాలలో ఆత్మీయత లేనివారు, భక్తి విశ్వాసం లేనివారు ముందుకొచ్చేసిన వారు చాలా మంది ఉన్నారు. అధికారం కావాలి అని అధికార దాహంతో చాలా స్థలాల్లో అక్కడక్కడ వింటూ ఉంటాం మేము ఆయా కూడికల్లో. నన్ను ఎందుకు మీరు పరిచారకులుగా గుర్తించట్లేదు అని కంప్లైంట్ చేసిన వారు ఉన్నారు. నన్ను ఎందుకు మీరు పెద్దగా గుర్తించట్లేదు, నన్ను పెద్దగా పెట్టండి అనేటువంటి వారు ఉన్నారు. అంతేకాదు, నన్ను ఎందుకు సేవకుని చేయట్లేదు, ఇంకా నన్ను ఎందుకు సేవకుని చేయట్లేదు అని చెప్పేవారు ఉన్నారు. మేము కూడా నడిపిస్తామని చెప్పేవారు ఉన్నారు. మాకు కూడా ఈ బాధ్యతలు ఇవ్వండి అని చెప్పేవారు ఉన్నారు. వర్గాల విధానం, అంతేకాదు లేక బంధుత్వం మాత్రమే కాదు, కుల సంబంధమైన విధానాలు, ఇవన్నీ కూడా ఆత్మీయత లేని విధానాలే. ఈ ఆత్మీయత లేనటువంటి వారు అధికారం దగ్గరికి పరిగెత్తుతారు. కానీ ఆత్మీయుడైన గిద్యోను, నమ్మకస్తుడైన గిద్యోను, దేవుడే నాకు విజయం ఇచ్చాడు అనే కృతజ్ఞత కలిగిన గిద్యోను అంటున్నాడు, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారులు కాదు, యెహోవాయే మీ పైన అధికారం. ఎంత బాగుందో చూడండి. ఇప్పుడే జ్ఞాపకం చేసుకున్నాం మనము, ఆత్మీయుల దగ్గరకు అధికారమే వస్తుంది, ఆత్మీయత లేని వారు అధికారం దగ్గరికి వెళతారు. ఇలా ఉన్న మనం చూస్తున్నాము. ఈ రాజుల గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఒక వృద్ధుడుగా దావీదు ఉన్నాడు. మొదటి అధ్యాయం మొదటి 4 వచనాల్లో చూస్తాం. అతనికి ఎన్ని బట్టలు కప్పినా అతనికి వెట్టకలట్లేదు అనేటువంటి భాగాన్ని ఆ భాగంలో చెప్పాడు. ఆ మాటలు
ఈలోపు నేనే రాజునని ఈయన ప్రకటించుకున్నాడు. మరలా బత్షెబ రాజు దగ్గరికి వెళ్ళి, నీ తర్వాత సింహాసనం మీద నా కుమారుడు కూర్చుంటాడని చెప్పావుగా, మరి అదోని ఏలుతున్నాడు ఏంటి అని వెళ్ళి రాజుని రిక్వెస్ట్ చేసింది. నాతాను సలహా మేరకు వెళ్ళి రిక్వెస్ట్ చేసింది. సింహాసనం. బత్షెబ కుమారుడికి ఏం కావాలి? సింహాసనం వాగ్దానం చేయబడింది. కానీ అదోనియా ముందుకొచ్చాడు, నేనే ఏళ్తాను అని చెప్పి ముందుకొచ్చాడు. కాబట్టి ఇందులో మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, ఆత్మీయులైనటువంటి సొలొమోను వెనక్కున్నాడు, అదోనియా ముందుకొచ్చాడు. ఆత్మీయత కలిగిన వాడు, నెమ్మది కలిగిన వాడు, సమాధానం కలిగించేవాడు సొలొమోను వెనక్కున్నాడు. మరలా చెప్తున్నాను, ఆత్మీయత లేని అదోనియా ముందుకొచ్చేసాడు. ఈ దినాల్లో పేరును బట్టో, పలుకుబడిని బట్టో, లేకపోతే రక్త సంబంధు దీన్ని బట్టో మనము ముందుకి వచ్చేసిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. అలాంటి స్థలాలు ఎన్నో మనం చూస్తాం. మనము ఇలాంటి పరిస్థితులు ఎన్నో నేడు దినాల్లో ఆ స్థలాల్లో చూస్తూ ఉన్నాం. ఇలా ఇందులో మనం చూడవలసింది ఏమిటంటే, ఆత్మీయులైన వారు, భక్తి కలిగిన వారు, ముందుగా సీనియర్స్ గా ఉన్నటువంటి వారు మౌనంగా ఉంటే, పరిశీలన చేయకపోతే భక్తి కలిగిన వారు వెనక్కి వెళ్ళిపోతారు, భక్తిహీనులు ముందుకు వచ్చేస్తారు. క్రమపరిచేవారు లేకపోతే, సరి చేసేవారు లేకపోతే వారు ముందుకు వచ్చేస్తారు. అలాగూ కాకుండా దేవుని పరిశుద్ధ గ్రంథం ఎంతో స్పష్టంగా చెప్తుందో చూడండి. రాజుల గ్రంథంలో ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, 6వ వచనం, రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ఇలా ఉంది. అతని తండ్రి అంటే దావీదు, అతని తండ్రి నీవు ఇలాగూ ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడును విచారించి అతనికి నొప్పు కలుగజేయలేదు. చూసినకు అతడు బహు సౌందర్యము గలవాడు, అబ్షాలోము తర్వాత పుట్టినవాడు. ఈ అదోనియాతో దావీదు, సీనియర్ దావీదు, అనుభవం గలవాడు దావీదు. ఈ అనుభవం గలవాడు, నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు? నీకు అధికారం నేను ఇవ్వలేదు కదా, నీకు అధికారం మేము ఇవ్వలేదు కదా, ఎందుకు అదోనియా నువ్వు ముందుకు వస్తున్నావు అని చెప్పి ఎప్పుడు ఒక మాట చెప్పి నొప్పు కలిగించలేదట. నొప్పు కలిగించలేదు. 6వ వచనంలో ఆత్మీయత లేనిటువంటి వారికి, ఈ అదోనీకి దావీదు ఈ విషయాలు నేనే రాజునని ప్రకటించుకున్నానే సంగతి రాజునకు వినబడినా, రాజునకు తెలిసినా నొప్పు కలిగించలేదట. గిద్యోను ఇది మంచి పని కాదు, సరే అదోనియా ఇది మంచి పని కాదు, అదోనియా ఇది పద్ధతి కాదు అని చెప్పలేదట. నొప్పు కలిగించలేదట. నొప్పు కలిగించిన వాడు కాడు అని వ్రాయబడింది. కనుక ఈ వృద్ధుడు అనుభవం కలిగినటువంటి ఈ పెద్ద ఆయన అంటే దావీదు, అతనికి నొప్పు కలిగించలేదు. నిజమే, చిన్న నొప్పు కలిగించలేదని ఊరుకుంటే చివరికి అతనికి పెద్ద నష్టం కలిగింది అతని ద్వారా. 50 మందిని అతడు కూలుకు పెట్టుకుని 50 మందిని తన ముందు పరిగెత్తడానికి ఏర్పాటు చేసుకుని, రాజైన అదోనీకే జయి అని అనిపించాడు మళ్ళా. కనుక ఆ చిన్న చిన్న సమయాల్లో, ఆ చిన్నవి
దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్నటువంటివి వాటిని కట్టేసి సరిచేసే బాధ్యత దావీదుపై ఉన్నది. అలా చేయలేని కారణాన ఈ ఆత్మీయుడు వెనక్కి వెళ్ళాడు, భక్తిహీనుడు ముందుకొచ్చేశాడు. అనుభవజ్ఞైన వారు కాముగా చాలా స్థలాల్లో ఉంటే భక్తిహీనులు ముందుకొచ్చేస్తారు, ఆత్మీయులు వెనక్కి వెళ్ళిపోతారు. భక్తిహీనులు ముందుకొచ్చేస్తారు, ఆత్మీయులు వెనక్కి వెళ్ళిపోతారు. సమూయేలు గ్రంథంలో ఆ బాలుని యెహోవా పిలుస్తున్నాడని గ్రహించి నా కుమారులు కన్నా సమూయేలు ఆత్మీయుడు, అందుకే దేవుడు మాట్లాడాడని ఏలి నీతో దేవుడు ఏం చెప్పాడో మరుగు చేయకుండా నాతో చెప్పు అన్నాడు. గ్రహించి అనంది. దేవుడు మాట్లాడుతున్నాడు, సమూయేలు తను గ్రహించాడు. కాబట్టి పెద్దవారు గ్రహించి చిన్న నొప్పు కలిగించిన స్థానిక సంఘాలను సరిచేయడానికి ప్రయత్నం చేయడం ఎంతైనా మంచిది అని మనం గమనిస్తాం. కాబట్టి గిద్యోను ఎలా కనబడుతున్నాడు ఇక్కడంటే, ఒకటి ఇశ్రాయేలును రక్షించేవాడుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం 8వ అధ్యాయం 22వ వచనంలో. రెండవదిగా గిద్యోను అధికార దాహం లేని వాడుగా మనం 22వ వచనంలోనే చూస్తాం. అధికార దాహం లేదు, నాకు అక్కర్లేదు, మా కుటుంబం కాదు, దేవుడే మిమ్మల్ని ఏళ్తాడు, యెహోవాయే మిమ్మల్ని ఏలును అని చెప్పాడు. అధికార దాహం లేనివాడు ఇదిగా మనం గమనిస్తాం. మాత్రమే కాదు, దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం ఇలా గమనిస్తున్నాము. 23వ వచనం, 8వ అధ్యాయం 23వ వచనంలో ఇలాగన్నాడు, అందుకు గిద్యోను నేను మిమ్మల్ని ఏలను, నా కుమారులు మిమ్మల్ని ఏలరాదు, యెహోవాయే మిమ్మను ఏలును అనేటువంటి పదంలో అతడు యెహోవాయే మిమ్మను ఏలును, యెహోవాయే 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 ఈ పదాన్ని ఎందుకు చెప్పాడంటే, మిద్యానీయులు అమాలేకీయులు 7వ అధ్యాయంలో మిడతల దండంత విస్తారంగా ఆ మైదానంలో వారు పరుండి ఉన్నారు. వారు ఒంటెలు, గతంగా మనం విన్నాం, సముద్రపు ఇసుక రేణులు అంత విస్తారంగా ఉంటే ఆ పరిస్థితులలో యెహోవాయే మాకు సహాయం చేశాడు, యెహోవాయే మాకు విజయం ఇచ్చాడు, యెహోవాయే. అందుచేత యెహోవాయే ఆయన డైరెక్షన్ లోనే వెళ్తాం. ఆయనే 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 యెహోవాయే మిమ్మును ఏలునా యెహోవాయే, నన్ను ఏలునా యెహోవాయే, మీకు సహాయం చేసిన యెహోవాయే, మాకు సహాయం చేసిన యెహోవాయే, యెహోవాయే మిమ్మును ఏలును అని చెప్పి యెహోవాను ఆయన గొప్పతనాన్ని గణపరిచిన వాడుగా మనం చూస్తాం. యెహోవాను గణపరిచిన వాడుగా మనం చూస్తాం. మొదటి మాట మనం చూస్తున్నాము, రక్షించిన గిద్యోనుగా. రెండో మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము, అధికార దాహము లేనటువంటి వాడుగా, లేక రెండో మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము, నువ్వు మమ్మల్ని వేలాలి అని చెప్పారు, వాళ్ళ దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు. మూడో మాట జ్ఞాపకం చేసుకుంటాము, అధికార దాహం లేదని. 115వ కీర్తన 1వ చరణం ఇలా చెప్పాడండి. 115వ కీర్తన 1వ చరణం, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికి మహిమ కలుగునుగాక అని జ్ఞాపకం చేశాడు. అంచేత ఈ భాగంలో మనం గమనిస్తాము, ఇంత మంచి వ్యక్తి దేవునికే మహిమ రావాలని, దేవునికే ఘనత రావాలని యెహోవాయే మిమ్మల్ని ఏలుతున్నాడు, నేను కాదు అని జ్ఞాపకం చేశాడు. అందుకని తానున్న దినాల్లో ప్రజలకి మనం ఇలా చదువుకుంటాం. ఏమని చెప్పాడు? 8వ అధ్యాయం 28వ వచనం, 8:28 న్యాయాధిపతుల గ్రంథం 8:28. తాను ప్రజలను నడిపిస్తున్నప్పుడు ఏమైందో చూడండి. మిద్యానీయులు 8 న్యాయాధిపతుల గ్రంథం 28వ వచనం, మిద్యానీయులు ఇశ్రాయేలు ఎదుట అనపబడి అటు తరువాత తమ తలలు ఎత్తుకొనలేకపోయిరి,
గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండేను. 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండేను. నీ నాయకత్వంలో, నా నాయకత్వంలో, నీకు అప్పగింపబడిన పనిలో, నాకు అప్పగింపబడిన పనిలో, మనకు అప్పగించబడిన పరిచర్యలో ప్రభువుని మనము ఘనపరిస్తే, ప్రభువుకి మనం ప్రాధాన్యత ఇస్తే, ప్రభువునే మనం ముందు పెడితే, గిద్యోను వలె యెహోవాయే ఈ విజయానికి కారణం, ఆయనే మిమ్మల్ని ఏలుతాడు అని పెట్టితే ఏమని చెప్పండి? 40 ఏండ్లు ప్రయోజనకరంగా ఉన్నాడు ప్రజలకి. 45 సంవత్సరాలు నిమ్మలముగా, నిమ్మలం, 40 ఏండ్లు నిమ్మలం, 40 సంవత్సరములు దేశము నెమ్మదిగా ఉంది అని చెప్పాడు. అందుచేత నీకు అప్పగించబడిన పరిచర్య, స్థానిక సంగమ సహోదర సహోదరులు నెమ్మదిగా, సుఖముగా వారు ఉండాలి అంటే దేవుని మనము గణపరచవలసిన వారిగా ఉన్నాము అనే మాట గమనిస్తాం. నిమ్మలముగా 40 ఏండ్లు నిమ్మలముగా ఉన్నారు అనే విషయాన్ని గమనిస్తాం. అంచేత ప్రియమైన వాళ్ళరా, ఈ మాటలు మనం చూస్తున్నాము. తరువాత మరొక మాట, ఆయన కుటుంబ వివరాలు మనం చూస్తాం. ఆయన కుటుంబ వివరాలు 30వ వచనం చదువుదామా? 30వ వచనం, 8వ అధ్యాయం 30వ వచనం మనం ఇలా చదువుతాం. 8వ అధ్యాయం 30వ వచనం. గిద్యోనుకు అనేక భార్యలు ఉన్నందున కడుపున కనిన 70 మంది కుమారులు అతనికి ఉండిరి. అతని ఫ్యామిలీ దగ్గరికి వచ్చేసరికి గమనించాలి, బహుభార్యత్వం. గిద్యోనుకు అనేక భార్యలు ఉన్నందున కడుపున కనిన వారు 70 మంది కుమారులు అన్నాడు. 70 మంది కుమారులు, 70 మంది కుమారులు. ఆ తర్వాత మనం గమనిస్తాము, ఆ తర్వాత ఏం రాయబడిందో చూడండి. 70 మంది కుమారులు అతనికి ఉండిరి. 31వ వచనం. షెకెములోనున్న అతని ఉపపత్నియు అతనికి ఒక కుమారుని కనగా గిద్యోను అతనికి అబీమెలెకు పేరు పెట్టెను. గిద్యోను అతనికి అబీమెలెకు పేరు పెట్టెను. ఇక్కడ ఈ బహుభార్యత్వం అనే దగ్గర గలిబిలు వచ్చింది వీళ్ళ కుటుంబంలో. నెమ్మది లేని పరిస్థితులు వచ్చాయి ఈ కుటుంబంలో. శాంతి సమాధానం దూరమైంది ఈ కుటుంబంలో. దేవుణ్ణి గణపరిచిన వాడు, అధికార దాహం లేనివాడు, అధికారం కాళ్ళ దగ్గరికి వస్తున్నా గాని అది వద్దనుకున్నటువంటి వాడు ఈ కుటుంబం దగ్గర ఆలోచన చేయండి. గలిబిలి గలిబిలి గలిబిలి, కుటుంబం దగ్గర గలిబిలి, అనేక భార్యలు, బహుభార్యత్వం. పాత నిబంధనలో చూచి చూడనట్టుగా ఉంది అనుకోవడానికన్నా ఏదేనులో మనం వెళితే ఆదామునకు ఒక ఎముక తీసిన సందర్భం మనం గమనిస్తాం. అందుచేత పాత నిబంధన, కొత్త నిబంధన బహుభార్యత్వాన్ని ఒప్పుకునేది కాదు. అయితే వారు పాత నిబంధనలో వారి ఇష్టం మేరకే అట్లా చేసుకున్నారు అంతే తప్ప ఇది దైవ నిర్ణయం అయితే మాత్రం అది రైట్ కాదు. మనం వెళ్దాం. అంచేత ఎప్పుడైతే బహుభార్యత్వం తనలోనికి వచ్చిందో, లేక ఆ కుటుంబంలోనికి వచ్చిందో, సమస్యలు ప్రారంభమైనవి. జరిగింది ఏంటి చూడండి. 31వ వచనం. షెకెములోను అతని ఉపపత్నియు అతనికి ఒక కుమారుని కనగా గిద్యోను వానికి అబీమెలెకు పేరు పెట్టెను. అబీమెలెకు పేరు పెట్టెను. అబీమెలెకు పేరు పెట్టాడు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం ఇలా గమనిస్తాము. అబీమెలెకు అనగా రాజునకు తండ్రి అని అర్థం. అబీమెలెకు అనగా రాజునకు తండ్రి, రాజునకు తండ్రి. ఎవరు ఈ అబీమెలెకు? మనం గమనిస్తాము, ఉపపత్నికి పుట్టినటువంటి వాడు. ఆ 70 మంది కుమారులు ఎవరు? అతని భార్యలకు పుట్టినటువంటి వారు. ఈ ఒక అబీమెలెకు అనే ఈ కుమారుడు ఎవరు?
ఉపపత్రికి పుట్టినటువంటి వారు. వీరి మధ్య సమస్య బయలుదేరింది. వీరి మధ్య సమస్యలు వచ్చేసాయి. వీళ్ళ మధ్య వచ్చిన సమస్య ఎంత తారాస్థాయికి వెళ్ళిపోయిందంటే మనం చూస్తాం. ఇక్కడ ఒక మాట చూడండి, 33వ వచనం. 33వ వచనం మనం ఇలా చదువుతాం, లేక 32వ వచనం, 8వ అధ్యాయం 32వ వచనం. యోవాషు కుమారుడైన గిద్యోను మహావృద్ధుడై చనిపోయి అతడు చనిపోయినటువంటి వాడుగా గిద్యోని మనం చూస్తాం. అతడు చనిపోయాడు. 70 మంది కుమారులు ఉన్నారు, భార్యలకు పుట్టినటువంటి వారు. అబీమెలెకు అనే మరొక కుమారుడు ఉన్నాడు, అతడు ఉపపత్నికి పుట్టినటువంటి వాడు. ఈ అబీమెలెకు అనేటువంటి వాడు రాజునకు తండ్రి అని వ్రాయబడింది కానీ అని అర్థం ఉంది. కానీ అతడు చేసేవి చాలా బాధకరమైనటువంటివి పనులు చేశాడు, చాలా నష్టపరిచాడు. ఆ కుటుంబంలో గలిబిలి, ఆ కుటుంబంలో సమస్యలు పెరిగిపోవడానికి కారణం ఈ 70 మంది కుమారులు కాదు, ఆ ఒక్క కుమారుడైన ఉపపత్నికి పుట్టినవాడు. ఆ ఒక్క కుమారుడైన ఉపపత్నికి పుట్టినటువంటి వాడు చాలా నష్టపరిచినట్టుగా లేఖనాల్లో మనం చూస్తాం. చూడండి ఇక్కడ ఏమన్నాడో చూద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో గిద్యోను మహావృద్ధుడై చనిపోయెను అనే మాట గమనిస్తాము. 33వ వచనం, 8వ అధ్యాయం 33వ వచనం. గిద్యోను చనిపోయిన తరువాత గిద్యోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీలు చుట్టూ నుండి తమ శత్రువుల చేతిలో నుండి తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనక మరలా బయలును అనుసరించి వ్యభిచారులై బయల్బేరేతును తమకు దేవతగా చేసుకున్నది. మరియు వారు గిద్యోనును యెరుబ్బయలు ఇశ్రాయేలుకు చేసిన ఉపకారమంతయు మరచి అతని ఇంటి వారికి ఉపకారము చేయకపోయిరి. అంతకు ముందు మనం విన్నది గిద్యోను చనిపోక ముందు ఇశ్రాయేలుకి రక్షకునుగా ఉన్నాడు మాత్రమేగా వరుసగా మనం జ్ఞాపకం చేశాము. అంతేకాదు అతడు ఇశ్రాయేలుకి రక్షకునుగా, అంతేకాదు 3 తరాల వరకు అధికారం దగ్గరకు వస్తే ఆ అధికారాన్ని వద్దు అనుకున్నటువంటి వాడుగా, ఇలాగెన్నో ఆయన జీవితంలో ప్రజలకి నిమ్మలముగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే అతడు చనిపోయిన తర్వాత ఈ ఆత్మీయుడు చనిపోయిన తర్వాత, ఈ భక్తి గలవాడు చనిపోయిన తర్వాత తారుమారైపోయినవి పరిస్థితులు, తారుమారైపోయినవి. ప్రియమైన ఈ జూమ్లో వీక్షిస్తున్న ప్రియులు మనం గమనిస్తాం, ఎన్నో కుటుంబాలు ఆత్మీయులు యాత్ర ముగించిన తర్వాత ఎన్నో కుటుంబాలు రోడ్డుకెక్కిన కుటుంబాలు ఉన్నాయి. సమస్యలతో నలిగిపోతున్నటువంటి కుటుంబాలు, చెప్పుకోలేని శక్తి సమస్యలతో రకరకాలుగా. తర్వాత తరం వారి కుమారులు గాని వారి కుమార్తెలు గాని భక్తి కలిగిన వారు ఈ లోకయాత్ర ముగించి వెళ్ళిపోయిన తర్వాత ఆ కుటుంబాలు గలిబిలి ఎన్నో సమస్యలు. అంతేకాదు కొన్ని సంఘాలలో భక్తి కలిగిన పెద్దలు సువార్థికులు యాత్ర ముగించిన తర్వాత వాళ్ళు ముగించిన తర్వాత ఆ భక్తి కలిగిన వారు వెళ్ళిపోయిన తర్వాత ఎన్నెన్నో గలిబిలు, ఎన్నెన్నో సమస్యలు మనం చూస్తాం. ఆలోచన చేద్దాం. ఇక్కడ ఏమన్నాడో చూడండి. వారు యెహోవాని 33వ వచనంలో గిద్యోను చనిపోయిన తర్వాత మరలా చెబుతున్నాం, ఇశ్రాయేలీలు చుట్టూ నుండి తమ శత్రువుల చేతుల నుండి తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనక విడిపించిన దేవునికి అసలు జ్ఞాపకమే చేసుకోవట్లేదు. విడిపించిన దేవుడు, గిద్యోను ద్వారా విడిపించిన దేవుడు చిన్న విషయమా? 300 మంది ద్వారా ఆలోచించిన విస్తారమైన సైన్యాన్ని పైన విజయం ఇచ్చినటువంటి దేవుడు,
విస్తారమైన సైన్యం మీద విజయం ఇచ్చిన దేవుడు, జయమిచ్చినటువంటి దేవుడు. ఆ దేవుని జ్ఞాపకం చేసుకోవట్లేదట. శత్రువుల చేతుల నుంచి రక్షించిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవట్లేదు. భక్తి కలిగిన వాడు వెళ్ళిపోయిన తర్వాత, నమ్మకస్తుడు వెళ్ళిపోయిన తర్వాత, నెమ్మది కలిగించిన వాడు వెళ్ళిపోయిన తర్వాత, మంచి పాలకుడు వెళ్ళిపోయిన తర్వాత, ఆలోచన చేయండి, మంచి మనసు గలవాడు వెళ్ళిపోయిన తర్వాత, ఈ లోకయాత్ర ముగించిన తర్వాత జ్ఞాపకం చేసుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళు మర్చిపోయింది. కానీ హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో ఏం చెప్పాడు? మీ పైన నాయకులు ఉన్న వారు లెక్క చెప్పాలి కనుక వారి ప్రవర్తనను అనుసరించండి అన్నాడు. వారి భక్తి విధానాన్ని చూడండి అన్నారు. మీరు అలాగే ఏమీ చేయట్లేదని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనము హెబ్రీ పత్రికలో మనకు తెలిసినటువంటి ఈ వచనం 13:7లో 13:17లో వారి విశ్వాసాన్ని అనుసరించండి అన్నాడు. వారి భక్తిని అనుసరించండి. హెబ్రీ పత్రిక 13:7లో చెప్పాడు, మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని అన్నాడు. వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు అన్నాడు. కానీ వారు మొత్తానికి జ్ఞాపకమే చేసుకోవట్లేదు యెహోవా. మీ పైన నాయకులుగా ఉన్నవారు నిజమే, దేవుడు మనకిచ్చిన ఆత్మీయ నాయకులను, దేవుడు మనకిచ్చినటువంటి భక్తి కలిగిన వారిని ఆలోచన చేయండి. వారు మనం పోగొట్టుకుంటే, వారు పోతే గుర్తుపెట్టుకుంటున్నారు. తర్వాత తరానికి మాదిరి చూపించేవారేరి. కనుక మనకంటే ముందుగా ఈ లోకయాత్ర ముగించిన వారు, భక్తి కలిగిన వారు, యోగ్యత కలిగిన వారు ఎందరో ఉన్నారు. వారి మాదిరిని మనం అనుసరించడం ఎంతైనా మంచిది. 17వ వచనంలో అంటాడు, మీ పైన నాయకులుగా ఉన్నవారు, హెబ్రీ పత్రిక 13:17, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారే మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము అన్నాడు. వారు దుఃఖంతో ఆ పని చేస్తే మీకు నిష్ప్రయోజనం అని చెప్పాడు. అందుచేత వారి ప్రవర్తనను ఫలాన్ని శ్రద్ధగా తలంచుకోవాలి, వారి జ్ఞాపకం చేసుకోవాలి, వారి విశ్వాసాన్ని అనుసరించాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. అంచేత సేవకులుగా, పెద్దలుగా, పరిచారకులుగా చేరి వచ్చిన మనం గుర్తుపెట్టుకుందాం, జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్పాడు. వారు గిద్యోని యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎంత బాగుండేదో. అది కాకుండా వారు ఏమయ్యారు? యెహోవా చేసిన కార్యాలను వారు జ్ఞాపకం చేసుకోలేదట. ఇక్కడ ఇలా మాట్లాడుతున్నాడు. ఎప్పుడు? గిద్యోను చనిపోయిన తర్వాత వారు ఇశ్రాయేలు గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవాను జ్ఞాపకం చేసుకొనక దేవునికి దూరం అయ్యారు. రెండవది, బయలును అనుసరించారు. ఇక్కడ మూడవది, వారు వ్యభిచారులయ్యారు అని చెప్తున్నాడు. నాలుగవది, బయల్బేరీతును తమకు దేవతగా చేసుకున్నారు అని చెప్తున్నాడు. అంతేకాదు, మరియు వారు అక్కడ ఈ రీతిగా చివరిలో 35వ వచనంలో ఎలా అంటున్నాడు? మరియు వారు గిద్యోను ఎరుబ్బాయేలు ఒకటే పేరు, అలా చెప్పాడు. ఇద్దరు ఒకటే. ఇశ్రాయేలుకు చేసిన, చూడండి, ఇశ్రాయేలుకి చేసిన ఉపకారమంతయు మరచి అతని ఇంటి వారికి ఉపకారము చేయకపోయిరి. ఎలా అయిపోయారు? మరచిపోయినటువంటి వారు. దేవుణ్ణి జ్ఞాపకము చేసుకోవట్లేదు, సరే కదా. వారు విగ్రహారాధన వైపు లేక నిర్జీవమైన వాటి వైపు, జీవము గల దేవుణ్ణి విడిచి నిర్జీవమైన వాటి వైపు వెళ్ళిపోయారు. ఆ విషయంలో ఎంత నాయకుడు వెళ్ళిపోయిన తర్వాత ఎంత బాధకరమైన చూడండి, ఎంత దుఃఖకరమో చూడండి. అందుకే పౌలు అదే చెప్తాడు, నేను మీతో లేని కాలంలో కూడా మీరు భయంతో వణుకుతో ఉండాలి అన్నాడు. నేను మీతో లేని కాలం. పరమ గిద్యోను మన ప్రభు మనిషి కుమారుడిగా ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు ఆయన చేసిన త్యాగం, ఆయన మన కొరకే చేసినటువంటి ఆ గొప్ప కార్యాలు, ఆయన మన కొరకే సిద్ధం చేసిన గొప్ప రక్షణ, వీళ్ళన్నట్టుగా నీవు మాకు రక్షణ కలుగు చేశావు గిద్యోను అని 8:22లో చెప్పారు. నువ్వు మాకు రక్షణ కలుగు చేశావు. ఇశ్రాయేలు దగ్గరికి వచ్చి ఇశ్రాయేలు గిద్యోనుతో అన్నారు. కనుక మన పరమ గిద్యోను
మనకు రక్షణ కలుగు చేసిన వాడు. ఇప్పుడు మన మధ్య ఆత్మీయంగా ఉన్నాడు తప్ప మన కనులు ఎదుటి కనిపించేవాడు కాదు. ఒక రోజున ఆయన దగ్గరికి వెళ్తాం. ఆయన మన కొరకే చనిపోయాడు. గిద్యోను చనిపోయినట్టుగా రక్షణ ఇచ్చిన వాడు చనిపోయాడు, రక్షణ కలుగు చేసిన వాడు చనిపోయాడు. మనకు రక్షించిన వాడు ప్రాణం పెట్టి సమాధి చేయబడి సజీవుడిగా తిరిగి లేచి వెళ్ళిపోయాడు. ఆయన ఇప్పుడు మన మధ్య ఆధ్యాత్మికంగా ఉన్నాడు. కానీ ఆలోచించండి, సువార్తల్లో ఉన్నట్టుగా 33.5 సంవత్సరాలు లేక 3.5 సంవత్సరాలు సేవ చేసిన కాలంలో వాళ్ళ మధ్య ఉండి మాట్లాడినట్టుగా కాక ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు పరలోకంలో. ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే గమనించండి, ఆయన అప్పగించబడినటువంటి ఆ పరిచర్యలో ఎవరు ఆత్మీయంగా ఉన్నది, ఎవరు ఆత్మీయత కాదు, ఎవరు భక్తి విధానంలో ఎవరు ప్రయోజనమో ఎవరు కాదో ఆ రీతిగా తెలుసుకొని ప్రభువుని మహింపరిచి ప్రభువుని గణపరచడం ఎంతైనా మంచిది. గిద్యోను ఇశ్రాయేలుకి రక్షణ కలిగేసిన వాడు, మన ప్రియ ప్రభు మనకు రక్షణ కలుగజేసిన వాడు. ఎప్పుడు గలిబిలు వచ్చాయంటే ఆత్మీయుడు వెళ్ళిపోయిన తర్వాత, ఇంకెప్పుడు గలిబిలు వచ్చాయంటే ఆత్మీయుడు బ్రతికి ఉండగా బహుభార్యత్వము ఆ కుటుంబంలో చొచ్చినందువల్ల ఆ కుమారుల మధ్య వచ్చిన సమస్యలు మనం చూస్తాం. అందుచేత భార్యలకు పుట్టిన వారు 70 మంది కుమారులు, ఉపపత్నికి పుట్టినటువంటి వాడు అబీమెలెకు మనం చూస్తాం. అంచేత ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. దేవుని పరిశుద్ధ గ్రంథం 8వ అధ్యాయంలో ఈ విషయాలు మనం చూసాం. కాబట్టి అబీమెలెకు పరిస్థితులు ఇంకెలా ఉన్నావో ఎప్పుడైనా ప్రభు మనకు అవకాశం ఉంటున్నప్పుడు 9వ అధ్యాయంలో మనం చూడగలం. అయితే ఇప్పుడు పరమ గిద్యోనుగా మన ప్రభు అని యేసుక్రీస్తు మనకి నెమ్మది కలిగించిన వాడు. గిద్యోను వారికి నెమ్మది కలిగించినట్టుగా నిమ్మలముగా ఉండునట్లుగా 40 ఏండ్లు నిమ్మలము కలిగించాడు. అలాంటి భక్తి కలిగిన వాడు, నిమ్మలం కలిగించిన వాడు వెళ్ళిపోయాడు. గిద్యోను రాడుగానే మన ప్రభు అని యేసుక్రీస్తు మరలా వస్తాడు. పరమ గిద్యోను మరలా వస్తాడు. మేఘమండలానికి నమ్మిన వారిని వెంట పెట్టుకుని వెళతాడు. మనం చేసిన పరిచర్య ప్రభు అడుగుతాడు. అంచేత మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారి యొక్క ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనచ్చు ప్రభువును మహింపరచడం ఎంతైనా మంచిదని, మన పాపముల కొరకే కలువరిలో బలి తిరిగి లేచిన యేసు ప్రభువు నామంలో ఈ మాటలు ప్రకటించి ముగింపు చేస్తున్నాను. ప్రభు ఈ మాటలు మన కొరకై దీవించునుగాక. మంచిదండి. ఇక్కడ ఈ సందేశం అందించిన ఆశీర్వాదం గారికి వందనాలు తెలుస్తున్నాం. దయాళుడైన మా గొప్ప తండ్రి, పూజలంటే మా రక్షక పరిశుద్ధుడా, మీ స్తోత్రాలు స్వామి, వందనాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడా, నిత్యుడగు తండ్రి, నీకు స్తోత్రాలు. మరి ఒక నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించి ఇదిగో ప్రభావ మీ దాస్తుల ఆశీర్వాదం నిలబెట్టి న్యాయాధిపతుల గ్రంథం ద్వారా మరి తండ్రి మీరే మమ్మల్ని కాపాడే దేవుడు అని మీరే అని మరి ప్రభావ మీరు మాతో మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు స్వామి, వందనాలు చెల్లిస్తున్నాం. వెతుబడిన వాక్యం మేము అర్థం చేసుకొని ఆయన మరి తండ్రి అలాగనైనా మరి తండ్రి మేము జీవించడానికి కృపదయ ఇచ్చేయమని మీ దాసుని ఇంకా బలపరిచి స్థిరపరిచి వర్ధులు చేసి మీరే మహిమ పొందండి. కుడి వచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తున్నాం. మేము ఎండైనా దేవుని చేతిని మీ బలపరచండి. ఆయన మరి తండ్రి దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం, భయంకరమైన దినాల్లో ఉన్నాం. కాబట్టి మీ తోడు కాబల భద్రత మాకు అనుగ్రహించి మీ యొక్క పనిలో ముందుకు సాగలినట్లు ఒక్కొక్కరిని ప్రభావ మీ పనిముట్టుగా సాధనంగా వాడుకోండి. ఆయన మరి తండ్రి అనేకుల రక్షణార్థమైన బిడ్డలను ఒక్కొక్కరిని వాడుకోమని మరి తండ్రి ఇంతవరకు చేసిన మేళ్ళని బట్టి ఉపకారాలను బట్టి నేను స్తుతిస్తూ స్తోత్రిస్తూ ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ ఈ కార్యక్రమం అంతట్లో అంతవరకు మీరు చక్కగా నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభువు వారి శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీని మనస్సు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన ఆదినారాయణకి వందనాలు చేస్తున్నాం. మొదటిగా ప్రార్థించిన దేవదానం బ్రదర్ కి, మరి అదేవిధంగా పాట పాడిన రాజారావు గారికి, వాక్యం కొరకు ప్రార్థించిన రెమ్మన్న గారికి, ఆఖరిగా ప్రార్థించిన ఆదినారాయణ గారికి, వాక్యం ఇచ్చిన ఆశీర్వాదం గారికి, చక్కటి సందేశము ప్రభు ఆశీర్వాదం గారికి వందనాలు చెల్లిస్తూ ఈ అవకాశం